దశాబ్దాల కళ నెరవేరిన వేళ కంటోన్మెంట్ ప్రజలైతే చాలా ఆనందంగా కనబడతా ఉన్నారు. కంటోన్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి పనులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున జరుగుతున్నటువంటి సందర్భాలు అయితే మనం చూసాము. ఇక నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. జిహెచ్ఎంసీ పరిధిలోకి కంటోన్మెంట్ను తీసుకురావచ్చు అనేటువంటి ఆమోదాన్ని తెలిపింది. మనతో పాటుగా కంటోన్మెంట్ ప్రజలు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి దశాబ్దాల నుంచి మీరు పోరాడినటువంటి ఫలితం నిన్న రానే వచ్చినట్టు కనబడతా ఉంది, ఎట్లా అనుకుంటున్నారు? నేను తప్పనిసరిగా ఈ ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, ఆ రోజు మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ మిలిటరీ ఏరియాస్ అన్నట్టు కూడా ఒక కంటోన్మెంట్ విభాగాలని చెప్పేసి భారతదేశంలో 62 కంటోన్మెంట్స్ ఉన్నాయి. ఈ కంటోన్మెంట్ అనేది ఒక ప్రత్యేకంగా డిఫెన్స్ చట్టాలు ఉంటాయి. ఆ డిఫెన్స్ చట్టాల వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఏ విధమైన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకునే సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు అందవు. ఈ కంటోన్మెంట్ చట్టాలు అనేది లేదా ప్రజలపైన ఒక పెద్ద భారం అనేది మోయడం జరిగింది. కనుక తప్పనిసరిగా ఆ రోజు కంటోన్మెంట్ అనేది సిటీకి చాలా దూరంగా అనిపించింది. కంటోన్మెంట్ మనం ఈరోజు సిటీకి చాలా దగ్గరగా అయిపోయింది. ప్రజలంతా కూడా సిటీలో మమేకం అయిపోయారు. ఈ ప్రాంత ప్రజలు ఎక్కడైతే లేదా ఒక కంటోన్మెంట్ అనేది ఒక చిన్న రాజ్యంలా గత 75 సంవత్సరాల నుంచి ఇక్కడ పాలించిన వాళ్ళందరూ కూడా ప్రజల సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కారం చేయలేదు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రజలది కష్ట నష్టాలు దృష్టిలో పెట్టుకొని కంటోన్మెంట్ వికాస్ మంచ్ అనేది మా యొక్క ఏబులన్న సంఖ్య రవీంద్ర, అరుణ్ యాదవ్, ప్రభు గుప్తా, ఇక్కడ శ్రీనివాస్ గారు వీళ్ళందరం కలిసి ఒక 3.5 సంవత్సరాల కింద ఒక ఎన్జిఓ సంస్థ ఏర్పాటు చేసి ఆ రోజు కూడా భారతదేశంలో ఉన్న 62 కంటోన్మెంట్ విషయాలలో మేమందరం కూడా జూమ్ మీటింగ్ పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను స్పందించే విధంగా చేసి ఈరోజు మొన్న రీసెంట్లీ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఒక వాగ్దానం చేయడం జరిగింది. వెంటనే మీరు కంటోన్మెంట్ అభ్యర్థిని మీరు గెలిపించండి, తప్పనిసరిగా లేదా కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఏదైతే వాళ్ళ ఆశయాల ఆచరణకు దగ్గరగా ఉండి కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో మర్జీ చేయాలని ఒక ఆశయం ఉందో తప్పనిసరిగా నేను మద్దతు పలుకుతాను. ఏది ఏమైనా కంటోన్మెంట్లో ఈ యొక్క మర్జీ వరకు నేను తప్పనిసరిగా కృషి చేస్తా అని చెప్పాడు. దాంతోపాటుగా మన ప్రియతమ నేత మన శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే, అతనికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ అతను గెలిచి ఒక నెల కాలేదు, దీనిపైన అతను కూడా ఎంతో కృషి ఫలితం ఉంది. కనుక ఈరోజు మేము మన 20వ తారీఖున ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అడగడం జరిగింది. ఆ రోజు చెప్పింది చీఫ్ సెక్రటరీ తప్పనిసరిగా వికాస్ మంచ్ ఒక డిమాండ్ని మేము రాష్ట్ర ప్రభుత్వంలో కలపాలని చెప్పి, ఏదైతే మున్సిపల్ కలపాలని చెప్పి ఆశయం ఉంది, దాని ఏదైతే సాధక బాధకాలు అంటే మాకు నిన్ననే వచ్చింది ఒక లెటరు ఢిల్లీ నుంచి. తప్పనిసరిగా మీ యొక్క కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో మర్జీ చేసే విధంగా వాళ్ళు కొన్ని ఆర్డర్స్ పంపించడం జరిగింది. కనుక ఇది మాది మొట్టమొదటి విజయము. తొందరలోనే ఆ యొక్క ఏదైతే సాధక బాధకాలు ఉంటాయో వాటంటే తీసుకెళ్ళి తొందరగా 2-3 నెలల్లో మా అడ్మినిస్ట్రేషన్ కంటోన్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉండదు. కంటోన్మెంట్లో అంటే ప్రజలకు ఒక భారమైనది, ఆ భారాలన్నీ పోతాయి. ఒక బిల్డింగ్ మనకు పర్మిషన్ కావాలంటే ఇక్కడ ఏండ్ల తరబడి ఉండాలి. కంటోన్మెంట్లో ల్యాండ్ కొనాలంటే 11% ట్యాక్స్ కట్టి రావాలి. కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక జూనియర్ కాలేజ్ లేదు, ఒక డిగ్రీ కాలేజ్ లేదు. ఈ ప్రాంతంలో రోడ్లు కూడా సరైన లేవు. కంటోన్మెంట్లో మేము ఏం పాపం చేశాము? జిహెచ్ఎంసీలో నీళ్లుకై ఒక బిల్లు వస్తే కంటోన్మెంట్లో ఒక బిల్లు వస్తుంది. ఇలాంటి సమస్యలు లేదా కంటోన్మెంట్లో ఒక మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ కూడా లేదు. ఇవన్నీ ప్రజల సమస్యలండి. తెల్ల బట్టలు వేసుకొని తిరగడం కాదు. ప్రజా సమస్యలపై పోరాడిన వాడే నిజమైన కార్యకర్త, నిజమైన ప్రజాసేవకుడు. ఈ విధంగా కంటోన్మెంట్ వికాస్ మంచ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా యొక్క ప్రీతమ నేత ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రజలు దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే మున్సిపాలిటీలో కూడా మా యొక్క కంటోన్మెంట్ని డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనో ప్రజలు అవకాశం ఇస్తే ఆ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేసి ఈ మీడియా ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.